ప్రియ పరిశుద్ధ సంఘమా, ఈ దినం మనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని విచ్చేసిన మనందరము కూడా దేవుని యొక్క కాపుదల సంరక్షణ మనకు అనుగ్రహించునుగాక. ఈ దినమున మనమందరము కలిసి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, 2వ అధ్యాయం 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. దేవుని యొక్క మాటలు ఈ దినమున మనందరూ కూడా పిలిచిన దేవుడు, మనందరూ కూడా ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలి. మనమందరం కూడా పిలుపు మనకు ఉంది, ఏర్పాటు మనకు ఉంది, కానీ మధ్యలో మనం ఎటు కూడా వెళ్ళకుండా నిశ్చయము చేసుకోవాలి. అందుకు మనం జాగ్రత్త సుమని టైటిల్ పెట్టుకున్నాము. అది ఆలస్యంగా ఎలా వచ్చింది, దయతో క్షమించండి, మనము సరిగా పాటించలేకపోతున్నాము. అయితే ఈ దినమున ఎందుకు జాగ్రత్త సుమి అంటే, పిలుపు ఏర్పాటు 12 మంది శిష్యుల్లో ఒకరికి కూడా, ఆ 12 మందికి కూడా ఉంది కదా పిలుపు ఏర్పాటు, 12 మందికి కూడా ఉంది. 12 మందిలో యూదా ఇస్కరియోతు లేదా? ఉన్నది. ఏం చేసుకోలేకపోయాడు? నిశ్చయం చేసుకోలేకపోయాడు. అంటే దేవుడైతే అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుని, ఆ ఏర్పాటు, దేవుడు పిలుచుకునే పిలుపు, ఆ యొక్క ఆయన పెట్టిన పని మనము కనుక నిశ్చయం కనుక చేసుకోలేకపోతే మనము జారిపోతాము. అయితే ఈ దినమున పిలిచిన పిలుపు అందుకని వచ్చిన యూదా ఇస్కరియోతు, ఏర్పాటు చేయబడినటువంటి యూదా ఇస్కరియోతు 12 మందిలో అపోస్తలుగా ఉండదగిన అర్హత సాధించిన వాడు, కానీ చివరి దినాల్లో తనకు కలిగినటువంటి యోగ్యతను తను పోగొట్టుకున్నాడు. ఏర్పాటును జాగ్రత్త సుమి అంటున్నాడు. అక్కడ మనమందరం కూడా నిశ్చయము చేసుకోవాలి. యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నటువంటి దాన్ని మరొకరు మత్తయి పొందుకున్నాడు. మన జీవితంలో మన్ని కూడా దేవుడు పిలిచాడు. లోకములో జీవించేటప్పుడు, లేకపోతే మన తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనకి యొక్క రక్షణ మనకి ప్రాప్తింపజేశాడు, లేదా యవ్వన ప్రాయంలోనో ఎప్పుడో ఒకసారి దేవుడు మనతో మాట్లాడాడు, పిలిచాడు. నువ్వు విధేయత చూపించావు, చాలా సంతోషము. విధేయత చూపించిన మన జీవితం లోపల ఆయన ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక పని అప్పగించాలనుకున్నాడు. నీకు నాకు మనందరికీ పనులు అప్పగించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచిన దేవుడు ఎవరిని కూడా బట్టిగా విశ్వాసం వలె ఉండమని దేవుని యొక్క ఉద్దేశము కాదు. వారికి అనేకమైన వరాలు ఇచ్చి వారిని ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు ఈ దేవుడు. నువ్వు ఎంతగా ఆయనకి సమర్పించుకుంటావో అంతగా నిన్ను ఆయన హెచ్చిస్తూ పోతూ ఉంటాడు. ఎంతగా ప్రభువా నాకు ఈ వరము దయచేయి, ఆ వరము దయచేయి నువ్వు అడిగితే ఆయన ఇస్తూ పోతూ ఉంటాడు. నాకు ఈ వేదన ఏంటంటే పాట పాడలేను. పొద్దున రాశాను, అప్పీల్ రాశాను, అందరికీ రిక్వెస్ట్ రాశాను, క్వైర్ టీం వాళ్ళకి, కానీ వాళ్ళ టైంకి వాళ్ళే వచ్చారు, కొందరు రానేలేదు. అందుకే నేను అనుకుంటున్నాను ఏంటంటే, ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా ఎవరి కొరకు నేను ఎదురు చూడనవసరం లేదు. నువ్వు నాకు ఇచ్చిన పని, నన్ను ఒక పిలిచావు, నాకు పని అప్పగించావు, నీ సంఘాన్ని పోషించమని, నీ సంఘాన్ని నడపమని, నీ మందని కాపాడమని నాకు అప్పగించావు. వారి మీద వీరి మీద నేను ఆధారపడటమో కాదు, వారిని వీరిని బ్రతిమలాడటమో కాదు, నాకు ఈ స్వరమును నాకు దయచేయాలి. నేనే ఎలుగెత్తి పాడగలిగినటువంటి శక్తి నాకు దయచేసి నేను ఎడుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి మీద మనం ఆధారపడకూడదు, మన పని మనమే చేసుకోవాలి. ప్రభు మనకు అప్పగించిన పని ఏదైతే ఉందో మనము చేస్తేనే అది ఆనందం. అనేక మందికి దేవుడు స్వరం ఇచ్చాడు, కానీ వాళ్ళకి దేవుని కొరకు వాడబట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు, ఒక్కొక్కరికి అందరిని పిలిచాడు దేవుడు. ఒక్కొక్కరిని పిలిచిన దేవుడు అందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్క పని కొరకు.
వాద్యాలు వాయించేవారు లేరు మన మధ్య లోపల, పాటలు పాడేవారు లేరు మన మధ్య లోపల, ఉన్నవారు రారు. మనం ఏం చేద్దామని చెప్పండి? కాబట్టి వీటికన్నిటికీ కూడా సాల్వేషన్ ఎక్కడుందంటే దీనికి సమస్యకి పరిష్కారం నేనే సమర్పించుకోవాలి. అవసరం వస్తే వాద్యాలు వాయించగలగాలి, అవసరం వస్తే పాటలు పాడగలగాలి. ఏ రకంగా ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తూ మేము అందరూ తీసుకొని పోతున్నాం, అవసరం వస్తే ఆ రకమైన పనులు కూడా నేను చేయగలిగి ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి కొరకు ఇది ఆగేది కాదు. బ్రతిమిలాడిన కొద్దీ ఇంకొంచెం వెనుకకు రావడం, ఒక్కొక్కరి తర్వాత ఒక్కరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ అందరిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మనం ఏం చేయమంటున్నాడు? మరి జాగ్రత్త పడుడి, నిశ్చయము చేసుకోవాలి. మనకిచ్చిన పిలుపు ఏర్పాటు ఏదైతే ఉందో అది నిశ్చయము చేసుకుంటున్నావా? దేవా నాకు స్వరం ఇచ్చాను, పాట పాడుతాను. దేవా నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి అందరికంటే ముందుగా సమయానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటాను. లేదు ప్రభువా నేను వాక్యము చదువుతాను, లేకపోతే నేను మందిరములో ఏదో ఒక పనిలో నీకు సహకరిస్తానని వాగ్దానం దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని నువ్వు చేసిన దాని లోపల నమ్మకత్వము కలిగి ఉండమంటున్నాడు. నిశ్చయము చేసుకోమంటున్నాడు దేవుడు. నిశ్చయము చేసుకోకపోతే ఏమి జరిగింది చెప్పండి? యూదా ఇస్కరియోతు జీవితం ఏమైపోయింది? తను తాను ఉరివేసుకొని తను తాను చనిపోయి చివరికి ఆ తాడు తెగిపోయి పొట్ట పేగులు మొత్తం కూడా పగిలిపోయి దౌర్భాగ్యమైన జీవితంలో తను మరణించాడు. కాబట్టి నీకు ఇచ్చిన ఏర్పాటును నిశ్చయము చేసుకోకపోతే దేవుడు నీడలా నాడలా కూడా తను కోపంగానే ఉంటాడు. నీకు అప్పగించిన పని లోపల భారము లేక, నీకు అప్పగించిన పనిలో నమ్మకత్వము లేక నీవు ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఆయన ఏం చేస్తాడంటే నీకు ఇవ్వబడిన తలాంతుని ఏం చేస్తాడు? మరొకరికి ఇస్తాడు. అట్టెట్టు ఇస్తాడయ్యా, నా స్వరం ఎట్లా పోద్దనంటే యూదా ఇస్కరియోతుకి యూదా అపోస్తలత్వం పోయిందా పోలేదా? అట్లనే మనకిచ్చిన తలాంతులు కూడా పోవచ్చు. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉందాము. మనకివ్వబడిన పిలుపు ఏర్పాటు ఏదైతుందో అది నిశ్చయము చేసుకున్నాడు. జాగ్రత్త సుమి ఇయ్యాలి. అందుకనే జాగ్రత్త సుమి అనే ఒక అంశాన్ని టాపిక్గా మనము తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసిన కింద చూద్దాము, చూడండి 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎట్లా? ఏ క్రియలు చేసేవారు? పిలుపుని ఏర్పాటుని నిశ్చయము చేసుకొని జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఏమి చేయలేరట. ఈ ఎట్టి పరిస్థితిలో తొట్టిల్లరట, అటు ఇటు పోరట, తొట్టిల్లరు. తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్న వారైతే వారు ఎప్పుడు కూడా తొట్టిల్లరట. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నేను తొట్టిల్లకుండా ఉన్నట్లుగా అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అప్పుడు మాత్రమే అనుగ్రహించబడుతుంది. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతును సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు తొట్టిల్లుతావని. దేవుడు మనకు ఒక మంచి స్వరం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు, మన గుణవంతులుగా చేశాడు. దేవుని పనికి దాన్ని వాడకుండా నీ కొరకు నువ్వు వాడుకున్నట్టయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నేను తొట్టిల్లుతామని అంటున్నాడు దేవుడు. మనకు భయం లేనితనం ఎక్కడంటే దేవుని దగ్గర మనకు భయం లేనితనం. ప్రతిదాని దగ్గర మనం భయపడతాం. అధికారికి భయపడతాము, లోకానికి భయపడతాం, ఎవరైనా దుర్మార్గులు ఉంటే వాళ్ళని చూసి భయపడతాము. మరి ముఖ్యంగా స్త్రీలు కనుక ఎవరైనా రాత్రిపూట వస్తూ ఉంటుంటే ఎవరిని చూసినా కానీ భయపడతారు. కానీ దేవుడిని చూస్తే మట్టికి భయం లేదు మనకి. కారణం ఏంటంటే ఏం చేయడు? దేవుడు తీర్పు త్వరగా తీర్చాడు. అందుకనే ప్రసంగి గ్రంథం అంటాడు కదా. కాబట్టి మనమందరం కూడా దేవునికి భయపడని ప్రజలుగా మనం తయారవుతున్నాము. దేవుడేమో పిలిచాడు, ఏర్పాటు చేశాడు. ఎంతగా ఆయన పిలవడానికి మన కొరకు ఎంతగా శ్రమించాడో ఒక్కసారి మనం ఆలోచించండి. అయితే మనమందరం కూడా తొట్టిల్లకుండా ఉండాలంటే పిలిచిన పిలుపు, ఏర్పాటు చేయబడిన ఏర్పాటు పనిలో నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలని ఈ దినం మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే పిలుపు లోపల, ఏర్పాటు లోపల మరి మనమందరం కూడా నిశ్చయం చేసుకున్నట్టయితే 4 రకాలైనటువంటి మాటలు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు దేవుడు ఇదే పత్రిక లోపల. అయితే వానిలో మొదటి మాట అమూల్యమైన విశ్వాసాన్ని ఇస్తాడట. విశ్వాసం నుంచి మరలా ఏం చేస్తారో చెప్పండి? అమూల్యమైన విశ్వాసాన్ని ఇస్తాడట. తర్వాత పిలిచిన వారికి, విధేయత చూపిన వారికి సమాధానాన్ని కూడా ఇస్తాడట. ఇది మనం చూస్తున్నాం. మూడవదిగా
మనమందరము కూడా క్రీస్తు గల శక్తి కలిగిన వారముగా మనము జీవిస్తామట. 3వ మాట. 4వ మాట మనం చూసినట్టయితే ఫలభరితమైన జీవితం ఉంటుందట. 4 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో, ఆ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్న వారి యొక్క జీవితం లోపల దేవుడు 4 అమూల్యమైనటువంటి వాళ్ళని దేవుడు తలుస్తూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్టయితే మరి విలువైన అమూల్యమైన విశ్వాసం. ఇదేదో చూద్దాము చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అదే అధ్యాయం మనం చదువుకుంది. 1వ వచనం మనం చూద్దాము చూడండి. మొదటి వచనము, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది పేతురుగా రాస్తూ ఉన్నాడు 2వ పత్రిక రాస్తూ. అయితే పౌలు గారు రాసిన పత్రికలన్నిటి లోపల ఆ సంఘానికి సంఘాల పేర్లు ఉంటాయి. పేతురు, యాకోబు రాసిన, యోహాను రాసిన పత్రికల్లో వాళ్ళ పేర్లే ఉంటాయి. ఇక్కడ పేతురు గారు 2వ పత్రికలో రాస్తూ ఏమంటున్నా అంటే, మనందరికీ కూడా విశ్వాసం ఎలా ఉండాలంటే, విశ్వాసం నుంచి మన అమూల్యమైన విశ్వాసంలోనికి రావాలంటే యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మన నీతి కాదు, బాగా గమనించాలి. మనం ఎంత మంచి నీతిమంతులమైనా మన నీతి పనికిరాదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని రాయిచున్నాడు. వాళ్ళందరూ కూడా ప్రభు పిలిచిన వెంటనే తమ కలిగిన సమస్తాన్ని విడిచి, భార్యాబిడ్డలను విడిచి ప్రభువుతో వెంబడించారు. దాన్ని ఏమని పోలుస్తున్నాడంటే, విశ్వాసంలో మరొక ఉన్నతమైన స్థాయి, అమూల్యమైనటువంటి విశ్వాసం అంటున్నాడు. అమూల్యమైన విశ్వాసములో మనము పెరగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మన విశ్వాసం యొక్క పరిమాణము ఏదైతే ఉందో అది దినదినము మన ప్రవృత్తిమానము చెందుకున్నది విశ్వాసం నుంచి అమూల్యమైన విశ్వాసములోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అమూల్యమైన విశ్వాసములో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏమి వచ్చినా కానీ గాక దానిలో నువ్వు తట్టుకుని తాలుకునే శక్తి నీకు రావాలి. దాన్ని అంటున్నాడు అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు. విశ్వాసం అని దేవుడు జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా విశ్వాసం నుంచి అమూల్యమైన విశ్వాసమునికి మనం వెళ్ళాలి అంటే దేవుడు మన పిలిచిన పిలుపు, దేవుడు మనకిచ్చిన ఏర్పాటు ఏదైతే ఉందో దాన్ని నిశ్చయముగా మనము కాపాడుకుంటూ దినదినము మనము ప్రవర్ధమానము చెందితేనే అది సాధ్యమవుతుంది. అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు. మనం ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ విశ్వాసం గురించి విశ్వాసమైన పదాన్ని మనం వింటాము. కానీ పేతురు గారు రాసే మాట లోపల ఆ విశ్వాసాన్ని మరి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అమూల్యమైన విశ్వాసం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీకు అమూల్యమైన విశ్వాసము కావాలా? అయితే నీ పిలుపు, నీ ఏర్పాటు నిత్యము చేసుకున్నట్టయితే నువ్వు తొట్టుపడకుండా నువ్వు జీవించేవాడుగా ఉంటావని దేవుడు నీకు జ్ఞాపకం వచ్చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా అమూల్యమైన దానికి విశ్వాసములో మనమందరం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. విశ్వాసం పొందిన వారికి శుభమని రాయినది. ఇక 2వ మాట చూద్దాము చూడండి, 2వ వచనం చూద్దాము చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి నట్టివైన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక 2వ మాటలో మనం చూస్తున్నాం, మనమందరము కూడా జీవితంలో విస్తరించబడిన జీవితము కావాలి. అంటే అధిక ఆశీర్వాదం నుంచి మరి అధికమైన ఆశీర్వాదం, విశ్వాసం నుంచి అమూల్యమైన విశ్వాసంలోకి మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సమాధానాన్ని విస్తరింపజేస్తాట. చూద్దాం 3వ వచనం మళ్ళీ చదువుతున్న దయతో మీరు గమనించండి. 2, 3 అక్కడ కలిసే ఉంటాయి. దాన్ని మనం చదువుదాం. మనలను పిలిచిన వాని గూర్చిన
అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని మనం జీవించడానికి ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది మన జీవానికి భక్తికిని కావలసిన వాటి అన్నిటిని కూడా మనకు దయచేస్తుందట. భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. ఒకవేళ భక్తి ఉన్నవారికి భయం లేదు, భయం ఉన్నవారికి భక్తి లేదు. దేవుడు కోరుతున్నది ఏంటంటే భయభక్తులు అనేటివి రెండు కూడా ప్యారలల్గా వెళ్తూ ఉండాలి. ఒకటి వెనక కానీ ఒకటి తక్కువ ముందుకు కానీ వెళితే అది భయభక్తితో కూడిన విశ్వాసము కానేరదు. అయితే ఇక్కడ అన్న మాట లోపల మనమందరం కూడా మనకు సమాధానము కలగాలంటే మనమందరము కూడా భయభక్తులు జీవించేవారము కావాలి. సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేనిటువంటి ఊర్లు, సమాధానం లేని ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ దినమున ఎక్కడ చూసినా సమాధానం ఎక్కడని వెతికినా, దీపం పట్టుకుని వెతికినా, టార్చ్ పట్టుకుని వెతికినా సమాధానం లేని వ్యక్తులు మన మధ్యలో లేకుండా పోతుంది. కారణం ఏంటంటే ఇగో మన లోపల భక్తి లోపిస్తుంది, మనలో భయం లోపిస్తుంది, అందుకే సమాధానము లేదు. చాలామంది 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉంటారు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోరు. వీళ్ళకి వాళ్ళ అర్థము కారు, వాళ్ళకి వీళ్ళు అర్థము కారు. ఎప్పుడు చూసినా చిటపటలే, ఏది అగ్గిలో ఉప్పేసినట్టుగానే ఉంటుంది జీవితం అంతా కూడా. క్షణములోనే యుద్ధం ఆరంభమవుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీకు నాకు మనందరికీ సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానములుగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావాల్సిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తున్నందున ఆయన దయచేస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనందరికీ ఏది కావాలో. కానీ దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మన కుటుంబాల లోపల, మన విశ్వాసము లోపల సమాధానము, కృప, ఆయన కృప ఉంటే సమాధానము కలిగి ఉంటాం మనం. ఆయన కృప గినక లేకపోతే మనం సమాధానంగా ఉండలేము. అనేకమైన కుటుంబాల్లో కుమారులకి తల్లిదండ్రులకు పడిరాదు. అనేక మంది కుటుంబాల లోపల తల్లిదండ్రులకు పిల్లలకు, ఆడపిల్లలకు పడిరాదు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క కృప వారికి లేదు కాబట్టి ఆ ఇంట్లో సమాధానం ఉండదు. నువ్వు సమాధానమని ఎంత వెతికినా సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు నాకు మనకి జవాబు దయచేయలేడు. ఒక మాట పక్కన ఉన్నటువంటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి రండి. అక్కడ 12వ అధ్యాయంలో అంటాడు చూడండి, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే 2వ వచనం చూద్దాం చూడండి. మొదటి నుంచి, ఇంత గొప్ప సాక్షిసము మేఘములే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ముందు ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. సమాధానం ఎక్కడ దొరుకుతుందన్నాడు? సమాధానం ఎక్కడ ఉంటుంది అంటుండు? సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు, సమాధానానికి కర్త అయినటువంటి ప్రభు మనకి దూరంగా, ఆయన కృప మనకి లేదు కాబట్టి మనము కృప లోపల సమాధానం లేకపోతున్నాము. కృప ఎప్పుడు మనకి తోడుగా ఉండదో అప్పుడు మనకు సమాధానం ఉండదు. అందరము కోరుకుందాము కృప కలిగిన దేవుడు మనందరికీ కూడా సమాధానాన్ని ఇచ్చేటట్టుగా. కాబట్టి ఈ మాట లోపల 2వ మాటలో మనం చూస్తున్నాము కృప సమాధానం విస్తరించాలని. మరొకసారి ఆ మాటలో చివరి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ వచనం లోపల మనమందరం కూడా దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. అంటే ఎవరైతే అమూల్యమైన విశ్వాసమును కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన కృప కొరకు పాత్రులుగా ఉన్నారో వారి జీవితంలో సమాధానాన్ని ఇస్తారంటున్నాడు దేవుడు. ఆయన కృప కావాలంటే మనం ఆయన మాట వినే వారము కావాలి. ఆయన మనకిచ్చిన వరములను వినియోగించుకునే వారము కావాలి. ఇక
మూడో మాట కూడా మనం చూద్దాము. చూడండి, క్రీస్తు శక్తి గల వారముగా జీవించడము. మూడో మాటలో మనం చూసినట్టయితే 5వ వచనము 8వ వచనం అక్కడే మనం చూస్తాము. చూడండి, అక్కడ 5వ వచనము నుంచి 8వ వచనం వరకు మనం ఎలా శక్తి పొందుకున్న వారం అవుతాము. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు. ఇక్కడ ఒక సీరియల్గా చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. మనందరికీ ఆయన చెప్తున్న మాట, ఈ హేతు చేత మనమందరూ కూడా పూర్ణ జాగ్రత్త గలవారై. జాగ్రత్తలో పూర్ణ జాగ్రత్త అంటున్నాడు. మనం వట్టిగా జాగ్రత్త సుమి అని అన్నాము గారు, ఇక్కడ ఏమంటున్నాడు? పూర్ణ జాగ్రత్త సుమి అంటున్నాడు దేవుడు. అయితే గలవారై మీ విశ్వాసమునందు. వట్టి విశ్వాసం అంటే సరిపోదు. ఇందాక అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు, ఇప్పుడు విశ్వాసం అందు ఏమి కావాలంటున్నాడు? సద్గుణమును. విశ్వాసం ఏం కావాలి చెప్పండి? సద్గుణము, మంచి గుణము కావాలి. మంచి గుణాలు ఎవరితో మనకు తిరిగితే? చెడ్డవాడితో తిరిగితే మంచి గుణాలు వస్తాయా? మంచివాడితో తిరిగితే మనకు మంచి గుణాలు వస్తాయా? మంచివారితో తిరిగితే మంచి గుణాలు వస్తాయి, చెడ్డవారితో తిరిగితే చెడ్డ గుణాలు వస్తాయి. ఇగో మంచివాడైనటువంటి దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తము చిందించిన ప్రేమ స్వరూపైన క్రీస్తు యొక్క సహవాసం మనము చేసినట్లయితే అప్పుడు మనకి సద్గుణాలు వస్తాయి. నువ్వు లోకముతో స్నేహించినట్టయితే, లోకములో నువ్వు జీవించినట్లయితే సద్గుణములు నీలోనికి రావు, కానీ దుర్గుణాలు మనలోనికి వస్తాయి. అయితే దేవుడు నీకు ఇచ్చిన వరము లోపల ఈ సద్గుణము కలిగి ఉందా? నీకు విశ్వాసము కలిగిన నీ జీవితము లోపల సద్గుణము మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. సద్గుణము కలిగి ఉండాలంటే వట్టి మాటలతో కాదు, కానీ ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని పరిపూర్ణంగా మనం స్వీకరించి మన జీవితంలో అనుకరించి వాటిని అనుభవించినప్పుడు మాత్రమే సద్గుణము కలుగుతుంది మనకి. ఒకరి గుణము మారాలంటే ఏం చేయాలి చెప్పండి? దాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రభు అయినటువంటి క్రీస్తులో మనం అంటుబట్టబడిన వారమై కావాలి. చాలా విషపూరితమైన వాటిని వేరే వాటితో ఏం చేస్తారు చెప్పండి? శుద్ధి చేస్తారు. ఆయుర్వేదికలో మనం గమనించినట్టయితే ఒక విషమైనటువంటి ఒక వేరుని కానీ ఒక ఆకును కానీ దాన్ని శుద్ధి చేయాలంటే మరొక దానితో శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత దీనిలో ఉన్నటువంటి విషగుణాలన్నీ కూడా ఏమైపోతాయి? బయటికి వెళ్ళి సద్గుణాలు దానిలోనికి వస్తాయి. దాన్ని మందుగా మనకు వాడుకుంటారు. ఇప్పుడు మనము కూడా ఏంటంటే మనలో ఉన్న విశ్వాసానికి సద్గుణము రావాలంటే మనలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి అలవాట్లు, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏవైతున్నాయో వాటినన్నిటి కూడా పక్కకు తోసివేసేవారము కావాలంటే సద్గుణము కలిగినటువంటి క్రీస్తు ప్రభువారితో సవాసము చేసేవారము కావాలి. అంటే ప్రార్థన అంటే ఆసక్తి నీకు ఉండాలి. ఎప్పుడు ప్రార్థన ఆరంభించబడుతుందో నేను ముందుగా ఉండాలని ఆశ నీలోనికి ఉండాలి. సద్గుణము, మంచి గుణాలు. నేను లేటుగా వస్తాను, నా ఇష్టం వచ్చినట్టు వస్తాను అనేది కాదు. సద్గుణం ఏంటంటే దేవునికి లోబడే జీవితము, భయము భక్తి కలిగిన జీవితం. ఏదంటే అనుకున్న సమయానికి నేను అనుకున్న రీతిగా నేను ఉంటాను. ఇది సద్గుణమైన జీవితము. కాబట్టి మొదటి మాట అంటున్నాడు, విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును. ఈ సద్గుణములో ఏ జ్ఞానము కావాలి? దైవికమైన జ్ఞానము కావాలి. లౌకికమైన జ్ఞానము పనికిరాదు. లౌకికమైన జ్ఞానము నీకు సద్గుణాన్ని ఇవ్వదు. లౌకికమైన జ్ఞానము నీకు ఏమిస్తుందంటే గర్వాన్ని ఇస్తుంది. లౌకికమైనటువంటి ధనము నీకు గర్వాన్ని ఇస్తుంది. కానీ దైవికమైన జ్ఞానము నీకు సద్గుణమునందు మనం ఏం రావాలంటే చెప్పుతున్నాడు ఇక్కడ, మనమందరూ కూడా జ్ఞానము కలిగిన వారముగా ఉండమంటున్నాడు. నువ్వు సద్గుణంగా జీవించేవాడవైతే క్రీస్తు యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలి. క్రీస్తు నీకు రక్షకుడుగా నీకు ఉండాలి. ఆ అమూల్యమైన విశ్వాసము దినదినము పరిమాణము చెంది పరివృద్ధి చెంది అది విస్తరించబడాలి. అయితే నీవు నేను సద్గుణంగా ఉన్న మన జీవితం లోపల జ్ఞానం పొందుకోవాలంటే దైవికమైన జ్ఞానమును దినదినమును పెంపొందించుకునే వారము కావాలి. తర్వాత జ్ఞానమందు జ్ఞానం అంటే రెండు. ఆదమవ్వలకి జ్ఞానము దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. ఏమని చెప్పాడు దేవుడు? ఈ ఫలము తినకూడదు, మొత్తము తినండి. ఇగో దీంట్లో జీవవృక్షాన్ని కూడా పెట్టాను, ఆ ఫలము కూడా మీరు తినండి అన్నాడు. ఏది వద్దంటే అదే తిన్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? సద్గుణమందు ఏమింది? జ్ఞానం ఉంది, కానీ జ్ఞానములో ఏం లేదని చెప్పండి? ఆశా నిగ్రహం లేదు. అంటే దేవుడు వద్దన్న దానిని చేయకుండా ఉండడమే సద్గుణము, జ్ఞానం. మనమందరం కూడా మరి ఈ జ్ఞానము కలిగి ఉన్నామా? ఈ యొక్క జ్ఞానం మనకి కావాలి. ఈ జ్ఞానము నీకు కలిగి ఉంటే, క్రీస్తు యొక్క జ్ఞానము నీకు కలిగి ఉంటే ఏ ఆశ నిన్ను మభ్యపరచలేవు, ఏ ఆశకు నువ్వు లోను కావు.
యూదా ఇస్కరియోతు వెండి నాణాలకు ఆశపడ్డాడు, కానీ క్రీస్తుని అప్పగించుకున్నాడు. తను కలిగిన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, అవమానము చెందాడు, ఆ డబ్బును వాడుకోలేకపోయాడు. అక్కడ తీసుకుని వెళ్ళి మందిరంలో పారవేశాడు. తర్వాత తన ప్రాణము తనే తీసుకున్నాడు. ఇదిగో నీకు నాకు ఈ ఆశా నిగ్రహము కావాలి. ఈ ప్రయాణంలో అనేకమైన ఆశలు కలుగుతాయి ఈ శరీరానికి. ఈ శరీరం అంతా కూడా పనికిరాని కోరికలే కోరుకుంటుంది. దేవునికి అయిష్టమైనటువంటి ఆ యొక్క కోరికలది కోరుతుంది. దేవుడేమో సద్గుణము కలిగిన వారంగా ఉండాలంటే శరీరం ఏమంటుంది? దుర్గుణములు కలిగిన వారముగా జీవించమంటుంది. కాబట్టి ఆశా నిగ్రహం కలిగిన వారముగా ఉండాలి. ఆశా నిగ్రహమందు సహనమును ఏం కావాలంటే చెప్పండి? సహనము కావాలి. బట్టి ఆశా నిగ్రహం ఉంటే కాదు, దాంట్లో ఏముండాలి చెప్పండి? సహనం, ఓపిక కావాలి. కాసేపు అవునని కాసేపు కాదనుకొని పరిగెత్తడము కాదు, సహనము కావాలి, ఓపిక కావాలి. ఎవరేమైనా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం మనకు ఉండకూడదు. కొంతమందికి ఎట్లుంటుందంటే పాముని కనుక మనం అంటే ఏ రకంగా పడగ విప్పుతుందో ఆ రకమైన స్వభావం కొంతమందికి. మనం మాట అంటమే పాపము. వారు ఏం చేస్తారంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గుణము, విషగుణాన్ని వాళ్ళు వెదజల్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ నీకు నాకు అర్థం కావాలి, ఆశా నిగ్రహం సహనము కావాలి. ఈ యాత్ర ఒక రోజుది కాదు, ఇది 2 రోజులది కాదు. నువ్వు 80 సంవత్సరాలు బతకాలని కోరుకుంటే 80 సంవత్సరాలు నీకు కోరికలు వస్తూనే ఉంటాయి. 80 సంవత్సరాలు నువ్వు వీటిని ఈ ఆశా నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి. ఒకరోజుతో అయ్యే పని కాదు ఇది. బ్రతికిన కొద్ది దినాలు కాదు, ఎక్కువ దినాలు కానీ ఎన్ని రోజులైనా కానీ కాక నీలో ఆశా నిగ్రహం కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశా నిగ్రహమందు సహనము కలిగిన వారంగా ఉండాలి. సహనమందు ఏమి ఉండాలని చెప్పండి? భక్తిని. సహనమందు భక్తిని, భక్తి కూడా కావాలి. ఎన్నిటికి చివరిగా వచ్చింది ఏముంది? భక్తి కావాలంటున్నాడు. దేవుడు అంటే భక్తి నీలోనికి రావాలి. భక్తి లేని జీవితము శక్తి లేనిది. ఎవరికైతే భక్తి ఉంటుందో వారిలో శక్తి ఉంటుంది. ఒకవేళ గనక నీలో గనక భక్తి లేకపోతే నీవు నిస్సాయుడివే, నీవు నిస్సాయురాలువే. మనమందరము కూడా నిస్సాయులుగా మనం జీవించడం దేవునికి ఇష్టము కాదు. మనమందరం కూడా దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారముగా ఉండాలని, అందుకనే ముందు మాటలు మనం ఇందాక మనం చదివాము. దేవుని యొక్క పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకుంటూ జాగ్రత్తగా ఉండుడి అని దేవుడు జ్ఞాపకము చేశాడు ముందు మాటలో 10వ వచనము లోపల. అయితే నీవు నేను మందరం కూడా భక్తి కలిగిన వారముగా ఉండాలి. బట్టి భక్తి ఉంటే సరిపోతుందా? నేను భక్తిపరుని బైబిల్ పట్టుకొని తిరిగితే సరిపోతుందా? కాదు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, భక్తి యందు సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. భక్తి యందు సహోదర ప్రేమ. సంఘము లోపల మనం కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరి మీదకి ఒకరికి భేదాభిప్రాయాలు రావచ్చు. ఒకరికొకరు భేదాభిప్రాయాలు కలిగించడమే సాతాను యొక్క లక్షణం. మనం అందరం కూడా ఉమ్మడిగా ఐక్యంగా కలిసి జీవించడం వాడికి ఇష్టం ఉండదు. వాడు ఏం చేస్తాడంటే మన ఏదో ఒక రకంగా మన మధ్య భేదాభిప్రాయాలు సృష్టించాలని కోరుకుంటాడు. అందుకని అంటున్నాడు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒక సంఘంగా మనం ఉండాలంటే, ఒక సహవాసంగా మనం ఉండాలంటే మన మీద ఒకరికి వచ్చే భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం తాలుకునే సహనం మనలోనికి ఉండాలి. ఇందాక ముందుగానే చెప్పాడు కదా, సహనం మనకి ఉండాలని దేవుడు జ్ఞాపకము చేశాడు. బట్టి జ్ఞానం ఉంటే లాభం లేదు. ఆ జ్ఞానంలో సహనం ఉండాలని చెప్పి ఆ సహనం లోపల మరి భక్తి కలిగి ఉండాలని చివరిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ భక్తి కలిగిన నీ జీవితంలో నా జీవితంలో సహోదర ప్రేమ కలిగిన వారముగా ఉండమంటున్నాడు. సహోదర ప్రేమ ఎందును అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించేలా మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను నిష్ఫలను కాకుండా చేయను. ఇది ఇందాక మనం చదువుకొని ఇన్ని వచనాలు 5వ వచనం నుంచి మొదలు పెడితే 9వ వచనం వరకు ఏదైతే మనం చదివామో ఇది దేవుని యొక్క భక్తిలో మన నిష్ఫలమో కానిదట ఈ యొక్క సీక్వెన్స్ ఏదైతే మనం చదువుకున్నామో. కాబట్టి మనమందరము కూడా నిష్ఫలము కాకూడదు అనుకుంటే, అంటే పనికిరాని వారు మనం కాకుండా ఉండాలంటే ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. నీకు నాకు మనందరూ కూడా అడుగుతున్నాడు. నీవు నేను శక్తి కలిగిన వారము కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క విషయంలో సోమరులము కాకుండా, నిష్ఫలము కాకుండా, అంటే పనికిరవారము కాకుండా, ఇవి ఎవరికి లేకపోయినవాడు
మరలా అందరూ మనం చదువుకో. ఇవి ఎవరికి లేకపోవును వారు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు దూరదృష్టి లేనివాడు అవుతావు. ఒకవేళ ఇవన్నిటిని కూడా వాడు కనుక పొందుకోకపోతే ఎవరైతామంటారు చెప్పండి? గుడ్డివారం అవుతామట, దూరదృష్టి లేని వాళ్ళం అవుతామట. అంటే జాగ్రత్తగా సుమి అని అన్న మాటకు మనం చూసినట్లయితే, నీవు నేను పిలుపుని ఏర్పాటుని నిశ్చయము చేసుకోవడానికి ఇక్కడ చదివినటువంటి అనేకమైన మాటలు. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయ అమర్చుకునడి. ఆ ప్రేమలో ఏముండాలట? దయ కలిగి ఉండాలి. దయ లేని ప్రేమ కాదు. అవతల వాళ్ళు బాధపడుతున్నప్పుడు నీవు నేను దయ కలిగిన జీవితం మనకు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మనము సోమరులము కాకూడదని, నిష్ఫలము కాకుండా ఉండాలని, ఒకవేళ కనుక మరలా ఏ కొంచెము నిర్లక్ష్యం వహించినా బహుశా యూదా ఇస్కరియోతు అనుకోవచ్చు, నేను అపోస్తలుడు అయిపోయానుగా నాకు ఏమి కాదు లేరుకుని ఉండవచ్చును. కానీ ఆ చిన్న అజాగ్రత్త చూడ, అక్కడ మనం చదువుకుందాం మరోసారి. ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, గుడ్డివాడును దూరదృష్టి అంటే మన ఎన్ని కడిగిన విషయాలు ఎప్పుడు మనకి జ్ఞాపకం ఉండాలి. ఈ ఎప్పుడు కూడా జ్ఞాపకం వచ్చి ఇంతకుముందు ఇట్లున్నాను, ఇప్పుడు నేను ఇట్లా ఉండాలి, మరలా నేను ఆ పాత స్వభావంలోకి నేను వెళ్ళకూడదని నువ్వు ఆలోచించకపోతే నువ్వు గుడ్డివాడవుతావని, దూరదృష్టి లేని వాడవుతావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదర ప్రేమలో దయ కలిగి ఉండాలి. వాళ్ళకి బాగా జరిగింది, అందరితో కూడా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి బాగా జరిగింది అని అంటాం మనం సహజంగా. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారిలో కూడా మనం దయ కలిగిన వారముగా ఉండాలని. కాబట్టి దయ కలిగిన వారముగా మనం ఉందాం. ఇక ఇంకో మాట మనం చదువుతాం. చివరిగా ఫలభరితమైన జీవితం. దేవుడు మన ఎందుకు పిలిచాడు? దేవుడు మన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇగో ఇక్కడ మనం చూసిన సద్గుణాలు మనం చదివాము. సద్గుణాలు కాకుండా ఫలభరితమైన జీవితము కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8-9 వచనాలు చదివితే అవి మనకు అర్థమవుతాయి. 8వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలమైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అవుతాడని అన్నాడు. అయితే ఫలభరితమైన జీవితం నీకు కావాలంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకోం. దాని పక్కనే ఉంటుంది చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కడవరి కాలములో సిద్ధపాటు చేసిన రక్షణ మీకు ఇగో నీకు నాకు మనందరికీ కూడా కడవరి కాలంలో ఉన్న మనమందరము కూడా రక్షణా భాగ్యాన్ని మనకి సిద్ధపాటు చేసిన దేవుడు అంటున్నాడు. రక్షణ, ఈ రక్షణ నుంచి మనం మిస్ కాకూడదండి. పిలుపు ఏర్పాటులో సద్గుణాల గురించి చెప్పాడు. దాని నుంచి మనం తప్పిపోకూడదని మనకి జ్ఞాపకం చేశాడు 4 మాటలు. ఇక 3 మాటలు జ్ఞాపకం. 4వ మాటలు అంటున్నాడు ఫలభరితమైన జీవితం. దాని యొక్క చివరిగా ఫలం ఏదంటే రక్షణ. ఆ మాట చదవమ్మా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందు మూల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఇందాక మనం చదువుకున్నాము 2వ పత్రికలో పేతురు గారు రాశారు. విశ్వాసం ఏమన్నాడు? అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిన. రక్షణలో ఏముందట? శోధనలు ఉన్నాయండి. రక్షణలు ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. అయితే నీవు నేను మనందరం కూడా కడవరి కాలములో మన కొరకు బయలుపరచబడి సిద్ధముగా ఉన్న ఈ రక్షణ మనకి కలుగునట్లుగా మనమందరం కూడా విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడుకుంటూ ఈ స్వాస్థ్యం పరలోకమందు మన కొరకు భద్రము చేయబడేది. అదేదంటే రక్షణ అనేది. కాబట్టి నీవు నేను మందరం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము
ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 3 మాటలను అక్కడ మనము చూస్తున్నాము. మనందరి జీవితం లోపల ఒకసారి మనము ఆలోచించాలి. నీకు మహిమ కావాలా, నీకు ఘనత కావాలా, నీకు మెప్పు కావాలా? 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. పిలుపును మనము నిశ్చయము చేసుకున్న మనము మన జీవితాల లోపల ఇదిగో నీకు పిలుపులో ఉన్న మహిమ ఏంటో, పిలుపులో ఉన్న ఘనత ఏంటో, పిలుపులో ఉన్న మెప్పు ఏంటో నీకు అర్థం కావాలి. రక్షణ ఉంది. మొదటిగా మనము మొదట చదువుకున్నటువంటి ఆ 3 మాటల్లో అమూల్యమైన విశ్వాసం పొందుకోవడానికి దేవుడు మన పిలిచిన పిలుపుని ఏర్పాటు నిశ్చయము చేసుకోవడము. మరి 3వదిగా మనం చూసినట్లయితే మనమందరము కూడా లాస్ట్కి సహోదర ప్రేమందు దయ కలిగిన వారముగాను జీవించాలని అక్కడ జ్ఞాపకము చేస్తూ ఆ రక్షణ భాగ్యాన్ని ఏదైతే ఉందో నీవు నేను ఈ యొక్క చివరి దినంలో కడవరి దినాల్లో కాపాడుకోవాలని చాలామంది దేవుని యొక్క పిలుపు ఉన్నది, ఏర్పాటు ఉంది, కానీ ఆ రక్షణ కొనసాగించుకునే భాగ్యము వారి చేతుల్లో లేకపోతుంది. ఎందుకంటే వారు లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. లోకం అంటే వాళ్ళకి ఇష్టము. అయితే నీవు నేనందరూ కూడా భయం కలిగిన వారముగా ఉండాలి. మన జీవితంలో భయం మనకి రావాలి. అందుకని ఇక్కడ అంటున్న మాటలు మనము గమనిస్తాము. అయితే మనమందరము కూడా నశించిపోయే ఆ యొక్క మరి సువర్ణానికి ఆ పరీక్షలు ఉంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను మనకి మెప్పు కలుగుతుందట. మెప్పు కలుగుతుంది. మెప్పు వద్దా మీకు? 5 తలాంతులు తీసుకున్న వాడిని ఏమన్నాడు దేవుడు? ఏమని మెచ్చుకున్నాడు చెప్పండి? బల నమ్మకమైన దాసుడు అని పిలిచాడు. మెప్పు. మనం పనిచేస్తే సహజంగా లోకంలో మనకి ఉద్యోగంలో బాగా పనిచేస్తే అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పేసి. లేకపోతే ఈ యొక్క పరిస్థితిని నువ్వు మంచిగా ప్రాపర్గా డీల్ చేసావని ఏ రకంగా అప్రిషియేషన్ ఉంటుందో అదే రకంగా దేవుడు మెప్పును పొందుకుంటామంట. మనం పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలో ఎక్కువగా మనమందరము కూడా ఈ మెప్పు గురించి మనం వింటుంటాం. టీచర్స్ కూడా అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు వాళ్ళకి బాగా చెప్పినందుకు. అయితే దేవుడు మెప్పుని మనకు అక్కడ అంటాడట, మనం మెచ్చుకుంటాడట. మరి మన జీవితాలు, మన బ్రతుకులు, మన కోరికలు, మనం ఏ రకంగా ఉన్నాము, మనం మెచ్చుకునేటట్టుగా ఉన్నామా? దేవుడు మనం పిలిచి మెచ్చుకునే స్థితిలో మనం కనుక లేకపోతే, మన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు అది మెచ్చుకునేటట్టుగా కనుక లేకపోతే అది మనకి అవమానకరంగా ఉంటుంది. నశించిపోయే యొక్క బంగారానికే అగ్నిలో పరీక్షించి దానిలో నుండి సమస్తమైన కలుషితాన్ని తీయడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తారో మానవుడు, అదే రకంగా అద్భుతమైనటువంటి మెప్పును పొందుకోవాలన్నా, ఆ ఘనతను పొందుకోవాలన్నా నీవు ఈ లోకము లోపల నీకు శ్రమ రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమలు రాకూడదని మనం అనుకుంటాం. ఎవరికి కూడా శ్రమ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నేను మందరము కూడా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలి. పరీక్షకు నిలవాలి. పరీక్షలో నిలుచోకపోతే నువ్వు ఫెయిల్ అయితే కష్టము. యోసేపు పరీక్షలో నిల్చున్నాడు, దావీదు పరీక్షలో పడిపోయాడు. మరి మనందరి యొక్క విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు మరి పరీక్షలో నిల్చునే వారముగా ఉన్నామా? మన శక్తి ఎంత ఉంది? అందుకే అన్నాడు, మనము తొట్టిల్లకుండా ఉన్నట్టు మిత్తము మనం ఏం చేయమన్నాడు? అమూల్యమైన విశ్వాసమును కొనసాగించడని 2వ పేతురు పత్రికలో మనము చూసాము. మనకి ఇచ్చిన విశ్వాసం మామూలు విశ్వాసము కాదు. ఇది ఈ విశ్వాసములో మెప్పు ఉంది, ఈ విశ్వాసములో మహిమ ఉంది, ఈ విశ్వాసములో ఘనత ఉంది. ఈ యొక్క విశ్వాసము అమూల్యమైన విశ్వాసము. అయితే ఈ యొక్క అమూల్యమైన విశ్వాసమును నువ్వు పొందుకోవాలంటే ఇగో నీకు నాకు పరీక్షలు ఉంటాయని అంటున్నాడు. ఈ పరీక్షలో ఆ బంగారానికి ఒక ఉదాహరణగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక్క నశించిపోయే బంగారానికే ఇన్ని పరీక్షలు ఉంటే నీకు పరీక్ష అవసరం లేదా? నీకు మెప్పు ఉంది, మహిమ ఉంది,
ఘనత ఉంది. 3 ఉన్నాయి. బంగారం మొదటిగా మనం తీసుకొని వెళ్ళి కంసాలి వద్దకు తీసుకుపోయి ఒక రింగో ఏదైనా కనుక ఇస్తే ఇది బంగారమైనా చూడాయి అంటే వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక చిన్న రాయి ఉంటుంది, రాయి మీద గీస్తారు. గీస్తే ఏమవుతుందో చెప్పండి, దాంట్లో ఉన్నట్టు మెరుపును చూసి అమ్మ ఇది బంగారమే. ఇగో దీంట్లో బహుశా 24 క్యారెట్లు లేదులే, కానీ 18 క్యారెట్లో 12 క్యారెట్లో బంగారం దీంట్లో ఉంది, ఎందుకంటే దీనిలో ఉన్న మెరుపును బట్టి నేను చెప్తున్నాను అంటాడు. ఇంకా అక్కడికే పరీక్ష ఆగిపోతుందా? దీని గినక కరిగించి మరొక వస్తువు మరొక ఆకారం చేసుకోవాలంటే దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మరలా దీన్ని ఏం చేయాలి? రీసైకిల్ చేయాలి. భూమండలం మీద ఎక్కువ రీసైకిల్ చేసేది ఏంటో చెప్పండి? ఇనుము, బంగారమే. ఇనుము రీసైకిల్ చేయక తప్పదు, అట్లనే మన బంగారాన్ని కూడా రీసైకిల్ చేయకే తప్పదు. మన అవసరం ఉన్నప్పుడు ఈ వస్తువును అమ్మేస్తాము, ఈ వస్తువును మళ్ళీ ఏం చేస్తారు? అట్లనే వాళ్ళు కొనుక్కుంటారా? కొనరు. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? మళ్ళీ రీసైకిల్ చేస్తారు, మళ్ళీ దాన్ని కరిగిస్తారు. అంటే వస్తువు కావాలన్నా దెబ్బలు తినాలి, వస్తువు కావాలన్నా కాల్చబడాలి, అరగబడాలి, దాంట్లో రాళ్ళు పొదగబడాలంటే దానికి రంధ్రము చేయక తప్పదు. ఇన్ని రకాలైన శ్రమలు వస్తేనే ఆ ఆభరణాన్ని పట్టుకుంటే అందరం చాలా బాగా చేసిన వాడు. ఇప్పుడు బంగారం మంచిదని అంటారా, లేకపోతే చేసిన పని గొప్పదంటారా? ఇగో చేసిన పని క్రీస్తు ప్రభువు మన చేశాడు. ఇప్పుడు లోకమంతా మనం చూసేమనాలి, మనం బంగారం అనకూడదు. ఈ బంగారాన్ని చేసినటువంటి దేవుడు, నిన్ను సృజించిన దేవుడు నీకు పరీక్షలు పెట్టినప్పుడు నీకు కలిగినటువంటి ఆ పరీక్షల్లో మెప్పు కలిగింది కదా, అవిటిని చూసి దేవుడు లోకం నిన్ను చూసి గమనించాలి, ఆనందించాలి. బట్టి బంగారానికి అన్ని పరీక్షలు ఉన్నాయి, నీకు నాకు పరీక్షలు వద్దంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి పరీక్షలు ఉంటాయి. కాబట్టి చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేమి కలిగిద్దో 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలను చూద్దాము. చూడండి, మొదటి మాట మెప్పు కలుగుతుందని అన్నాడు. మనం మెప్పు కలిగేటట్టుగా మనం జీవించాలి. మెప్పు లేని జీవితం జీవించకూడదు. నువ్వు 100 పనులు చెడు చేసి ఒక్క పని చేస్తే ఒక్క పనిని దేవుడు మెచ్చుకుంటాడు ఆ లోకము పరలోకము లోపల. కాబట్టి మెప్పుగా మనం జీవించాలి. రెండవదిగా మహిమ, పరలోకములో నీకు మహిమ కలుగుతుంది. క్రీస్తు ప్రభువు ఏ రకంగా మహిమ ధరించుకున్నారో అదే రకంగా నీవు కూడా మహిమను ధరించుకుంటావు. అయితే మహిమ నీకు కలుగుతుంది. మూడవదిగా నీకు ఘనత కలుగుతుంది. ఘనత గురించి నేను మీకు పరలోకములో మరి కలగబోయే ఘనతల గురించి 18 దినాలు మనం ధ్యానము చేశాం. 18 రకాలైన బహుమతులు, 18 రకాలైనటువంటి కిరీటాలు అన్నీ మనం అక్కడ చూసాం. ఇదిగో ఈ దినమున మనందరికీ ఆయన అంటాడు, మెప్పు, ఘనత, మహిమ, ఈ 3 నీకు కావాలంటే నువ్వు పరీక్షకు లోను కావాలి. నీ అమూల్యమైన విశ్వాసము వట్టిగా ఉంటే లాభం లేదని దానికి సద్గుణాలు కలిగి ఉండాలి. ఆ సద్గుణాల్లో సమాధానం ఉండాలి, ఆ సద్గుణములో జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానములో భక్తి ఉండాలి, ఆ భక్తిలో నువ్వు దయ కలిగిన వాడి ఉండాలి, ఆ యొక్క దయలో ప్రేమ కలిగిన వాడు. ఎన్ని కలిగితేనే అది అమూల్యమైనటువంటి విశ్వాసము. ఆ యొక్క అమూల్యమైన విశ్వాసానికి పరీక్ష కలిగిద్ది. ఆ పరీక్షలో నెగ్గాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, నెగ్గిన వానికే రక్షణ భాగ్యము కలుగుతుంది, నెగ్గిన వాడికే మెప్పు కలుగుతుంది, నెగ్గిన వానికే ఘనత కలుగుతుంది, నెగ్గిన వానికే మహిమ కలుగుతుంది. నువ్వు నెగ్గాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను పిలిచిన పిలిపెట్టును అర్థం చేసుకోవాలి. ఆ పిలుపును అర్థం చేసుకోకపోతే మనం వ్యర్థులమైపోతాం. వ్యర్థులము కావడం దేవునికి ఇష్టము కాదు. అందుకని మనందరినీ కూడా సమాజముగా కూడా మానకుడి అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఏంటంటే, నా శరీరమును భుజించిన వాడును నా రక్తమును త్రాగిన వాడికే నిత్య జీవం అనుగ్రహించబడని లేఖనాల్లో ఉంటే చాలామంది వీటికి దూరం అయిపోయి ఆన్లైన్లో వాక్యం విని ఇది ఇక్కడికే సరిపోతుంది అనుకుంటున్నారు. దాంట్లో మరొక కండిషన్ ఏంటి చెప్పండి? నా శరీరము తిని నా రక్తమును పానము చేయని వాడే నిత్య జీవనం పొందుకోండి, అంచెదినమున వాడిని నేను లేపుదని అంటున్నాడు. కానీ తప్పుడు సిద్ధాంతాలతో కూడినటువంటి వాక్య పరిచర్య, తప్పుడు సిద్ధాంతాలతో కూడినటువంటి సంఘాలు నిర్మించబడుతున్నాయి. ఈ యొక్క చివరి దినాలు, అంచె దినాల లోపల నీవు నేను జాగ్రత్త లేకపోతే నీలో నాలో ఎక్కడో ఒక దగ్గర సాతాను దొరుకుతాడు. మనలో సద్గుణము లేకపోతే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం మనం ఇష్టపడకపోతే నీకు నాకు మనకందరికీ కూడా శ్రమనే కలుగుతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా దగ్గరికి వచ్చింది. 8వ వచనం చదువుకుందాం. చూడండి,
మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. దిస్ ఇస్ ద రూట్ కాజ్. దేవుడు మనని ప్రేమించడానికి మూల కారణం ఏంటంటే యేసు ఎట్లా ఉంటాడో మనం చూడలేదు, యేసు ఎక్కడ పుట్టాడో మనం చూడలేదు, యేసు పుట్టిన దేశాన్ని చాలామంది చూడలేదు. 100కి 90% మంది 80% మంది యేసు పుట్టిన దేశాన్ని చూడలేదు, యేసు పెరిగిన ప్రాంతాన్ని చూడలేదు, యేసు యొక్క ఆకారాన్ని కూడా చూడలేదు. ఇగో మనకి అందరికి ఎంత గొప్ప మాట అంటే తోమోతు అంటాడు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనిలు. రియల్లీ వీఆర్ ఏ బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే ఎంతగా మనం ఆయన ప్రేమిస్తున్నామంటే ఈ యొక్క ప్రేమలో అమూల్యమైన విశ్వాసము కలిగిన వారమై, సద్గుణాలు చేసే వారముగా ఉండి, సహోదర ప్రేమ కలిగిన వారమై, దయ కలిగిన వారమై, మనకొచ్చే ఈ యొక్క విశ్వాస పోరాటంలో వచ్చే పరీక్షలకన్నిటి కూడా తాలుకొని తట్టుకొని మనమందరం మెప్పు కొరకు, మహిమ కొరకు, ఘనత కొరకు ప్రాకులాడుతున్నాము. అందుకే దాని కంటిన్యూటీ ఏమంటున్నాడో చూడండి, ఎంత గొప్ప మాటలు అంటున్నాడో. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇది మనం చేస్తున్నామండి. క్రీస్తు ప్రభు వారిని మనం ప్రేమించుతున్నాము. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును. విశ్వాసానికి ఫలం ఉందటండి. ఏది? అమూల్యమైన విశ్వాసం. మనం ఎత్తుకున్న మాట లోపల మొదటి మాట ఏంటి చెప్పండి? అమూల్యమైన విశ్వాసమునకు ఏం కలుగుతుందట? ఫలం ఉందట. ఆ ఫలం ఏంటో చూద్దాం చూడండి. అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసానికి, అమూల్యమైన విశ్వాసానికి కలగబోయే ఫలం ఏదంటే ఆత్మకి రక్షణ. ఇక అర్థమైపోయింది చివరిది మాటకి. ఇది నీ యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసానికి పరీక్షలో నెగ్గినట్లయితే, ఆ నెగ్గిన నీవు చూడకనే నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు నేనేం చేస్తున్నంటే నీ యొక్క విశ్వాసానికి ఫలం ఏమవుతున్నా తెలుసా? రక్షణ, ఆత్మకు రక్షణ ఇస్తానంటున్నాడు. అంటే మట్టి పనికి రానిది. ఈ మట్టి పనికి వచ్చేదా చెప్పండి? దేనికి పనికిరా? చనిపోతే ఇది ఎందుకు కూడా పనికిరాంది. అందుకని దీంట్లో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, శరీరము, ప్రాణము, మూడోది ఏంటి చెప్పండి? ఆత్మ. ఈ మూడింటి యొక్క సమ్మేళనమే మనిషి. ఈ మూడింటి యొక్క సమ్మేళనమే మనిషి. అయితే ఇక్కడ ప్రాణమును పక్క పెట్టాడు, శరీరాన్ని పక్క పెట్టాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుడు మాట్లాడే ఆత్మ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఫలం ఏదే అంటే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది సహోదరి, సహోదరుడు అంటున్నాడు. ఎందుకంటే నన్ను చూడక ప్రేమిస్తున్నావు, నన్ను చూడకండి నా మాటలు నువ్వు వింటున్నావు, నన్ను చూడకండి నేను పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అవుతున్నావు, నేను ఇవ్వబోయే ఆ యొక్క మహిమ కొరకు, ఘనత కొరకు, మెప్పు కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు. అయితే నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి నీ ఆత్మకి ఏమి ఇస్తానంటున్నాడు? రక్షణ ఇస్తానంటున్నాడు. ఏగో మనందరి ప్రాకులాట, మనందరి యొక్క ప్రయత్నం అందరిది కూడా ఏంటి? రక్షణ కొరకు. ఈ ఆత్మకు రక్షణ కావాలి. ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఈ ఆత్మ నిత్య జీవంలో ప్రవేశించాలి. ఆ మహాపట్టణంలో మనమందరూ కూడా ఆయనకు కనబడాలి. ఆ పట్టణం ఎంత అద్భుతంగా కట్టాడో ఆ పట్టణం మనమందరూ కూడా కళ్ళారా చూడాలి. అంటే అదేంది? కళ్ళు ఉంటాయండి? ఆత్మ కళ్ళు ఉంటాయా? ఉండదు. మాట్లాడేంటి? ఆత్మ కళ్ళు ఉంటాయా? ఉండవా? ఆత్మ కళ్ళుంటాయి, ఆత్మ మాట్లాడుతుంది, వింటున్నారా? ఆత్మ సంచరిస్తుంది, ఆత్మకు స్పర్శ కూడా ఉంటుంది పరలోకం లోపల. అవునా కాదా? ధనవంతుడికి కాలింది స్పర్శ ఉందా లేదా? ధనవంతుడికి జ్ఞాపకం ఉందా లేదా? అన్నదమ్ములు ఉన్నారనేది. ధనవంతుడికి వేడి తగులుతుందా లేదా? ఇగో మనందరికీ కూడా పరలోకములో మనం సంచరించినప్పుడు ఈ యొక్క మహిమకి దానికి ఒక గుర్తుగా మనకేం కలుగుతుందో స్పర్శ ఉంటుంది. మనం ఒకరినొకరు గుర్తుపడతాము, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాము. మన యొక్క విశ్వాసంలో అయ్యో ఇంకొంచెం బాగుంటే బాగుంటా బ్రదర్, నీతో పాటు నాకు కూడా అదే మహిమ కలిగి, నేను కొంచెం నిర్లక్ష్యం చేశాను, నాకు మహిమ తగ్గిందని మనం బాధపడతాము. ఎగ్జామ్ రాసిన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఆ ప్రశ్న చదివాను, కానీ ఆ ప్రశ్న ఇంకొంచెం కనుక నేను కాన్సన్ట్రేట్ చేసి చదివితే దానికి నేను జవాబు రాసేవాడని, అరే నాకు కూడా నేను మార్కులు వచ్చేటి, నేను దాన్ని రాయలేకపోయాను. మనం కూడా ఆ రోజు అనుకుంటా, అయ్యో ప్రభువా కొంచెం కష్టపడితే నాకు కూడా మెరిట్ మార్క్స్ వచ్చేటి, ఏ గ్రేడ్ వచ్చేది అని మనం అప్పుడు బాధపడతాం. అందుకే దేవుడు మనందరూ కూడా జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏంటంటే, నీవు నేను మనందరూ కూడా అమూల్యమైన విశ్వాసము నుంచి మన ఆత్మకు రక్షణ కలగాలనేది చివరి యొక్క ధ్యేయమై ఉంటుంది. నీ ఆత్మకు రక్షణ కలగకుండా
నీ అమూల్యమైన విశ్వాసములో పరీక్షలకు నువ్వు నిల్చోలేకపోతే, దానిలో నీకు సద్గుణాలు లేకపోతే, ఆ చూడని దేవుడిని నువ్వు చూసినట్టుగా నమ్మకపోతే, ఆయన మాటల ప్రకారం నువ్వు జీవించలేకపోతే నీ ఆత్మకు రక్షణ లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు. కాబట్టి మనమందరం కూడా మన ప్రాకులాట, మన ఉరుకులాట దేని కొరకంటే ఆత్మకు రక్షణ మాత్రమే మనం కలిగి ఉండాలి. నిన్నటి దినము హాలిడే, మరి చాలా మనం హాయిగా ఇంట్లో ఉండొచ్చు, కానీ నిన్నటి దినం మీరందరూ కూడా సమూహంగా మనమందరం వెళ్ళాము. వారి మధ్యలో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు, మనం పాట పాడుతున్నప్పుడు వాళ్ళంతా వింతగా ఒక ఆశ్చర్యానికి లోనైపోయి ఇరుగు పొరుగు వారందరూ వచ్చి కొంతమంది అక్కడ కూర్చొని వినడము చాలా సంతోషకరమైన విషయం. క్రీస్తును ప్రకటించడానికి అన్ని చోట్ల స్థలం లేదు. ఎక్కడ స్థలం ఉందో దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగము చేయాలి. కాబట్టి దేవునికి అవకాశం మనం కల్పించిన దానిలో, ప్రతి దానిలో నమ్మకత్వము కలిగిన వారమై ఆయన చిత్తమును నెరవేర్చడానికి మనం ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నంలో ఫలితమే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మనందరి యొక్క ఆత్మకు రక్షణ కలుగులాగున ఈ మాటలు దేవుడు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరము కళ్ళు మూసుకుందాము. అందరము కూడా ప్రార్థనలో మనమందరం కూడా ముందుకు వెళదాం. దేవుడు నీతో నాతో మనతో అన్నాడు, జాగ్రత్త సుమి, నీ యొక్క విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. నీ యొక్క విశ్వాసములో నువ్వు నిల్చోవాలి. నువ్వు పరీక్షలో పాస్ అయ్యేవాడు కావాలి. వట్టి విశ్వాసం ఉంటే కాదు, కానీ విశ్వాసములో సద్గుణము కలిగి ఉండాలని. సద్గుణము లేకుండా నీవు నేను ఒకవేళ గిరిగా జీవించినట్లయితే మనం పరీక్షలో ఫెయిల్ అయిపోతాము. పరీక్షలో ఫెయిల్ అయిపోతే మెప్పు, మహిమ, ఘనత పొందుకోలేము. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసానికి ఫలం ఏదైనా చివరిగా అన్నమాట ఇగో ఆత్మకు రక్షణ. ఆత్మకు రక్షణ ఇచ్చే దేవుడు నిన్ను పిలిచాడు. నీకు ఏర్పాటు ఒక పని నీకు అప్పగించాడు. పనిలో నమ్మకత్వము కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు. ఇక నాకు చాలులే అనుకుంటే నీ ఇష్టము. ఈనాడు అనేక మందికి సెలవులు, సెకండ్ సాటర్డే. మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు, కానీ ఆయన పిలిచిన పిలుపు ఏర్పాటు నిర్లక్ష్యం చేసి వారి యొక్క స్వప్రయోజనము కొరకు, వారి పనుల కొరకు ఆ దేవుని యొక్క మందిరానికి దూరమైన వ్యక్తులను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను పరీక్షకు లోనవుతామని, పనికిరాని బంగారానికే పరీక్ష ఉన్నట్టయితే అమూల్యమైన విశ్వాసానికి పరీక్ష లేకపోతుందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాము. శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి, దూషణలు వస్తాయి, అందరూ అవమానిస్తారు. అప్పుడే కదా నీకు ప్రతిఫలము కలిగేది. కాబట్టి ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు, ప్రభు గణపరిచినవాడు ఘనుడు, ప్రభు మహిమపరచబడినవాడు అద్భుతంగా ఉంటాడు. ఇదిగో నీవు నేను అందరము కూడా ఆయన సముఖంలో నిలిచినప్పుడు ఆయన మెప్పు కోలు కొరకును, ఆయన మహిమ కొరకును, ఆయన ఘనత కొరకు ప్రాకులాడదాం. ఆయన నిర్మించిన ఆ యొక్క నిర్మాణమైన పట్టణము యెరూషలేము పట్టణము, పరలోక పట్టణము, న్యాయాధిపతి క్రీస్తు ప్రభువారు ఉండే పట్టణము, వేవేల కొలది దూతలు ఉండే ఆ మహాపట్టణము, జ్యేష్ఠుల యొక్క పట్టణము, కన్నీరు లేనిది, దుఃఖము లేనిది, ఆకలి లేనిది, దప్పిక లేనిది, ఎండ లేనిది, చెమట లేనిది, వాన లేనిది, చీకటి లేనిది, దేవుని గొర్రెపిల్లే వెలుగుగా నీకు ఉంటాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి చీకటి లేకుండా రాత్రంతా అగ్నిస్తంభమును, పగలంతా ఎండ తగలకుండా మేఘస్తంభములో కాపాడిన దేవుడు. ఇదిగో ఆ అద్భుతాన్ని మనం చూడలేదు, కానీ నీవును నేను అద్భుతాన్ని చూస్తామని, దాన్ని పొందుకుంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని చిత్తానికి లోబడిన మనమందరము కూడా, అవును ప్రభువా,
జాగ్రత్త సుమని మీరు మాతో మాట్లాడారు. మా అమూల్యమైన విశ్వాసము నిరీక్షణంగా నిష్ఫలంగా ఉండకూడదని, దాని కలగబోయే ఫలము ఏదైతే ఉందో అది ఆత్మరక్షణ అని, ఈ రక్షణ భాగ్యాన్ని మేము పోగొట్టుకొని ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. యూదా ఇస్కరియోతు తన జీవితంలో అపోస్తలుని పోగొట్టుకున్నాడు. ఆ యొక్క అపోస్తలత్వం అని పోగొట్టుకున్న యూదా ఇస్కరియోతు మరణము చెందాడు. అదే రీతిగా నీవు నేను మనము కూడా మనకివ్వబడిన రక్షణని నిర్లక్ష్యము చేయక ప్రభు పాదాల దగ్గర సద్గుణమందు సమాధానమును, సమాధానమయందు ప్రేమయు, ప్రేమయందు తగ్గింపును, ప్రేమయందు దయను కలిగిన వారముగా మనము జీవిస్తాం. ఈ మాటలతో మనమందరం కూడా ఆదరణ పొందుకుందాము. ఈ మాటల కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సోదరు భాస్కర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. బీజన్ భాస్కర్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దయగల మా దేవుడా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ కృపలో తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గడిచిన ఉపవాస దినం నుంచి యొక్క ఉపవాస దినం వరకు మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రం చేసి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రతి అవసరతను అక్కరను తీర్చిన తండ్రి మీకు వందనాలు. మా ప్రతి పనిలో మీరు కృప చూపించినారు. క్షేమమైన ప్రయాణములను దయచేసినారు తండ్రి. ఆయుష్ ఆరోగ్యములను ఇచ్చి తిరిగి మీ మందిరములో చేరి ప్రభా మిమ్మలను స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు తండ్రి ఈ ఒక ఉపవాస దినమును ప్రకటింపచేసుకొని తండ్రి మీ పాదముల చెంత చేరి ప్రభా మా యొక్క మనవులను మీకు తెలియచేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు కరుణించే దేవుడు, మీరు ఆదరించే దేవుడు, మీరు కృప చూపే దేవుడు, మీరు ఆయుష్ ఆరోగ్యములను ఇచ్చే దేవుడు, మీరు రక్షించే దేవుడు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఏ క్షణము మాకు ఏమి అవసరమై ఉన్నదో దాన్ని ఎరిగి మా అవసరతలను తీరుస్తున్న తండ్రి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఓ దయగల మా ప్రభా మీకు వందనాలు. కృపగలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు నాయనా, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఓ తండ్రి నాయనా, మీ యొక్క సేవకుని ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము వట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటే కాదని ప్రభువా, మరి పేతురు పత్రికలో మరి పేతురు గారు రాసిన ఆ యొక్క ఆత్మపూర్ణులై రాసిన ఆ మాటలని తండ్రి మీరు మాకు వివరింపచేసినందుకు, అందులోని మర్మములను మాకు తెలియచేసినందులకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. విశ్వాసతలో తండ్రి ప్రేమ, ఆ ప్రేమలో దయ తండ్రి ఉంటుందని ప్రభా మీరు మాకు తెలియచేసినారు తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఓ నాయన మీకు వందనాలు తండ్రి. విశ్వాసత కలిగి మీ యొక్క రక్షణ ఆనందంను తండ్రి మేము కలిగి ఉండునట్లు తండ్రి మీరు సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు. ఆత్మకు తండ్రి మరి రక్షణ దయచేస్తానని మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మాకు ఇంకేం కావాలి తండ్రి? మా యొక్క ఆత్మ తండ్రి ఆ ఆరనే అగ్నిలో పడి కొట్టుకోకుండా ప్రభువా మరి నాయన మీరు మా ఆత్మకు రక్షణ దయచేస్తానని తెలియజేస్తున్నారు ప్రభా. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం. ఆ విధంగా తండ్రి ప్రభా మరి మేము జీవించుటకు, మీ అందు నాయన నిలిచియుండుటకు,
తొట్టిల్లకుండా జారిపోకుండా మీ అందు స్థిరపరచబడుటకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి ప్రభా మీ అందు మమ్మల్ని అందరినీ స్థిరులుగా నాయన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ప్రభా మీ అందు స్థిరత్వము మా అందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు. మీరే బలపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభా మీకు వందనాలు. దయగల మా తండ్రి మీకు స్తోత్రములు. మీరే కృప చూపించి సహాయము దయచేసి ప్రభా మీ యందు స్థిరులమై జీవించుటకు, అదేవిధంగా తండ్రి ప్రభా ఈ యొక్క రక్షణ సువార్తను ప్రభా నాయనా మీకు వందనాలు. రక్షింపబడని నాయన ప్రజల మధ్యలకు వెళ్ళి మేము ప్రకటించి తండ్రి ప్రభా వారిని ప్రభా నాయన వారి ఆత్మలను తండ్రి రక్షించే నాయన కృప మా అందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆ విధంగా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని దయ చూపించమని దయగల మీ హస్తములకు తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.